ఈ ప్రపంచంలో ఎన్నో పాముల్ని చూసుంటాం. కానీ వింతగా ఉండే పాముల్ని మాత్రం దాదాపు ఎవ్వరూ చూసుండరు. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటి వింతైన అద్భుతమైన పాముల్ని చాలా చూస్తారు. ఎప్పుడైనా మీరు వెళ్ళే దారిలో ఇలా పాములు కనిపించాయా? కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్. ఈ పాము చూడటానికి చాలా గంభీరంగా, పట్టుకోవటానికి కూడా చాలా అసహ్యకరంగా కనిపిస్తుంది. అంటే ఎలిఫెంట్ ట్రంక్ ఏ విధంగా మనకి రఫ్ గా కనిపిస్తుందో ఈ పాము చర్మం కూడా అదే విధంగా ఉండటంతో అందుకే ఈ పాముకి ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్ అని పేరు పెట్టారు. ఇది అన్ని పాముల్లాగా నేల మీద బ్రతికే పాము కాదు. దీని జీవితం మొత్తం ఈ నీటిలోనే బ్రతుకుతుంది. దీని ఆకారం ఇంత భయం కలిగించేలా ఉన్నా కూడా ఇది మనుషులకి ఎలాంటి ప్రమాదం కలిగించదు. ఎందుకంటే ఇది విషం లేని పాము. కానీ ఈ చేపలకి మాత్రం ఒక బద్ధ శత్రువు లాంటిది. ఈ చేపలని విత్ ఇన్ సెకండ్స్ లో పట్టుకుని చంపి తినేస్తుంది. ఈ పాము ఈ నీళ్ళల్లో చాలా స్పీడ్ గా కూడా స్విమ్ చేయగలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇంత గంభీరంగా కనిపిస్తున్న ఈ పామును కూడా ఇండోనేషియాలో కొంతమంది ఇలా స్ప్రింగ్ రోల్స్ లా చేసుకుని కూడా తినేస్తున్నారు. ఈ వింతైన పాము అనేది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. స్పైడర్ టైల్డ్ హార్నడ్ వైపర్. ఈ పాముకి దాని తోక చివరన ఒక స్పైడర్ లా ఉంటుంది. నిజానికి ఈ పాము ఇలా పుట్టడం అది దాని అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏ పామైనా దాని ఆహారం కోసం చాలా దూరం వెళ్తూ వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ పాము ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. జస్ట్ అది ఉన్న చోటే ఉంటూ దాని తోక చివరన ఉన్న స్పైడర్ ని కదుపుతూ ఉంటే చాలు. ఇలాంటి పక్షులు అది నిజమైన స్పైడర్ అనుకుని ఆ స్పైడర్ ని తినటానికి ఈ పాము దగ్గరికి ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు ఈ పాము విత్ ఇన్ సెకండ్స్ లో ఆ పక్షుల్ని ఈ విధంగా పట్టేసుకుని చంపి తినేస్తుంది. అలా దాని ఆహారాన్ని ఎక్కడికి వెళ్లకుండా ఇంత ఈజీగా సంపాదించుకుంటుంది. నిజానికి ఇది చాలా విషపూరితమైన పాము. ఇది పొరపాటున మనుషుల్ని కాటేసిందంటే ఆ మనిషి కేవలం అరగంటలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఈ పాముని కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఇది ఉండే ప్లేసెస్ లో కలిసిపోతూ అసలు ఈ పాము ఎక్కడుందో కూడా కనిపెట్టలేరు. ఈ భయంకరమైన విషపూరితమైన పాము ఎక్కువగా మనకి ఇరాన్ లో కనిపిస్తుంది. పెన్నీ స్నేక్. దీనికి కాళ్ళుండవు, లంగ్స్ ఉండవు. మరి ఇది ఊపిరిని ఎలా పీల్చుకుంటుందంటే కేవలం దాని శరీరం ద్వారా ఆక్సిజన్ ని పీల్చుకుంటూ బ్రతుకుతుంది. నిజానికి ఇంత పెద్ద క్రియేచర్ లంగ్స్ లేకుండా బ్రతకటం అనేది చాలా అరుదు. అందుకే ఈ క్రియేచర్ ని చూసి సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోతుంటారు. అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే అసలు ఇది పామే కాదు. పాము రూపంలో కనిపించే ఒక వింతైన యాంఫిబియాన్. అంటే కప్పలు నీటిలో బ్రతకగలుగుతాయి, అలానే ఈ నేల మీద కూడా బ్రతకగలుగుతాయి. ఇదే విధంగా ఈ క్రియేచర్ కూడా బ్రతకగలుగుతుంది. ఇంకా ఇది మనిషి శరీర భాగంగా కనిపిస్తుండటంతో అందుకే దీనికి పెన్నీ స్నేక్ అని పేరు పెట్టేశారు. ఇది ఈ నీళ్ళల్లో బ్రతికే చిన్న చేపల్ని, సూక్ష్మజీవుల్ని, అలానే ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది. ఇంకా ఈ క్రియేచర్ కి విషం అనేది ఉండదు. దీని స్కిన్ అనేది చాలా లూజ్ గా ఉండటంతో దీన్ని పట్టుకోవటానికి కూడా అంతగా ఎవరు ఇష్టపడరు. ఈ వింతైన జీవి అనేది ఎక్కువగా మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తుంది. ఫ్లయింగ్ స్నేక్. పాము గాల్లో ఒక పక్షిలాగా ఎగురుతుందంటే నిజంగా ఎవ్వరూ నమ్మలేరు. కానీ ఈ పాముకు మాత్రం నిజంగానే ఒక పక్షిలాగా ఎగిరే సూపర్ పవర్ ని కలిగి ఉంది. అది కూడా 300 అడుగుల దూరం వరకు చాలా ఈజీగా ఎగరగలుగుతుంది. ఈ పాము యొక్క శరీరాన్ని ఫ్లాట్ గా చేసుకుని ఈ గాలిలో దాని రూపాన్ని ఎస్ ఆకారంలో చేసుకుంటూ ఎగురుతూ ఇంకా ఎటువైపు వెళ్లాలో కూడా గాల్లోనే డైరెక్షన్ చేసుకోగలదు. ఈ పాము నిజానికి విషపూరితమైనది. కానీ దీని విషం మనుషులకి అంత ప్రమాదమేమి కలిగించదు. ఈ పాము యొక్క విషాన్ని ఇది తినే క్రియేచర్స్ పై ఉపయోగించి వాటిని చంపి తినటానికి సహాయపడుతుంది. ఈ వింతైన గాల్లో ఎగిరే పాము అనేది మనకి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపిస్తుంది. హోగ్ నోస్ స్నేక్. గూగుల్లో మీరు యాక్టింగ్ స్నేక్ అని కొడితే చాలు ఫస్ట్ మీకు ఈ పామే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాము అనేది చనిపోయినట్లు ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో అని. ఈ పాము ఇలా ఎందుకు చేస్తుందంటే దీని శత్రువులు ఎప్పుడైనా దీన్ని చంపటానికి వచ్చినప్పుడు వెంటనే అది చనిపోయినట్లు నటించి ఇంకా ఒక బ్యాడ్ స్మెల్ ను కూడా రిలీజ్ చేస్తుంది. కొన్ని జంతువులు చనిపోయిన వాటిని తినటానికి ఇష్టపడవు. ఇంకా ఇలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కూడా అవి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి. దీనికున్న ఈ సూపర్ పవర్ వల్ల ఇది ఇలా చనిపోయినట్లు నటించి వాటి శత్రువులు వెళ్లిపోయిన వెంటనే మళ్ళీ మామూలు పాములాగా మారిపోయి అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. ఈ పాము గురించి తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా ఈ పాము కనిపించిందంటే దాన్ని ఇలా కాసేపు ఆట పట్టించి మరి వెళ్తుంటారు. చాలా మంది ఈ పాముని కావాలనే కదిలిస్తూ అది చనిపోయినట్లు ఎలా నటిస్తుందో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వింతైన పాము అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ మరియు మెక్సికోలో ఎక్కువగా కనిపిస్తుంది. డ్రాగన్ స్నేక్.
దీని పేరుకు తగ్గట్టుగానే నిజంగా ఈ పాము స్కిన్ అనేది ఒక డ్రాగన్ లాగా ఉంటుంది. ఇంకా దీనికున్న ఒక సూపర్ పవర్ ఏంటంటే దీని శత్రువులు ఎప్పుడైనా దీన్ని చంపడానికి వచ్చినప్పుడు దాని శరీరాన్ని ఒక రాయిలాగా చేసుకునేంత పవర్ ఇది కలిగి ఉంది. స్కిన్ పూర్తిగా నలుపు రంగులో ఉండి మెడ నుంచి తోక వరకు ఈ బలమైన స్కేల్స్ ని కలిగి ఉంటుంది. నలుపు రంగులో భయం కలిగించేలా కనిపించే ఈ పాము అనేది విషం లేని పాము. ఇది చేపల్ని, ఫ్రాక్స్ ని ఎక్కువగా తింటూ బ్రతుకుతుంది. అందుకే ఈ పాము దాదాపు ఈ నీటికి దగ్గరలోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది. ఈ వింతైన డ్రాగన్ స్నేక్ అనేది ఇండోనేషియా, థాయిలాండ్ మరియు మలేషియాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. లీఫ్ నోస్డ్ స్నేక్ ఇది విషం లేని పాము. అందుకే ఈ స్నేక్ లవర్స్ ఈ పాముని పట్టుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలానే ఈ పాము ముక్కు దగ్గర ఒక ఆకు రూపంలో ఉండటంతో అందుకే దీనికి లీఫ్ నోస్డ్ స్నేక్ అని పేరొచ్చింది. ఈ పాము ఈ చెట్ల టెక్చర్స్ తో కలిసిపోయి ఉండటంతో ఇలాంటి లిజార్డ్స్ ని ఇది ఇంత ఈజీగా పట్టుకుని చంపి తినేస్తుంది. ఇంకా ఈ పాము శత్రువులకు కూడా కనిపించకుండా ఉండటంతో దీని ప్రెడేటర్స్ పక్కనే ఉన్నా కూడా ఇది చాలా సైలెంట్ గా ఉంటూ తన ప్రాణాలని చాలా తెలివిగా కాపాడుకుంటుంది. ఈ వింతైన పాములు మనకి ఎక్కువగా మడగాస్కర్ లో కనిపిస్తుంటాయి. రెడ్ శాండ్ బోవా ఈ పామును చూస్తుంటే తలేదో తోకేదో కూడా తెలియదు. రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఇవి ఎక్కువగా మన ఇండియాలో, పాకిస్తాన్ లో అలానే ఇరాన్ ప్రాంతంలో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ పాముని 25 కోట్లు పెట్టి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది 2 తలల పామని, ఇంకా ఈ పాముని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వాళ్ళు మరిన్ని ఎక్కువ డబ్బులు సంపాదించే అదృష్టం వాళ్ళకి దక్కుతుందని ఇలాంటి పిచ్చి నమ్మకాల వల్ల ఈ పాముని ఎంత పడితే అంత పెట్టి కొనేస్తున్నారు. నిజానికి ఈ పాముకి ఎలాంటి శక్తులు ఉండవు. ఇంకా అది 2 తలల పాము కూడా కాదు. అన్ని పాములు బ్రతుకుతున్నట్లుగానే ఈ పాము కూడా ఒక వింతైన జాతి పాము. దీని రంగుకి తగ్గట్లుగానే ఈ పాము ఈ భూమిలో మట్టిని తవ్వుకుంటూ బ్రతుకుతుంది. ఇది ఎక్కువగా ఎలుకల్ని, పక్షుల్ని, లిజార్డ్స్ ని, ఒక్కోసారి వేరే పాములను కూడా చంపి తినేస్తుంటుంది. టెంటికల్డ్ స్నేక్ దీన్ని ఫిషింగ్ స్నేక్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది చిన్న చేపలని విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా పట్టేసుకుని చంపి తినేస్తుంది. అయితే ఈ పాముకి చాలా విచిత్రంగా దాని ముక్కు దగ్గర 2 టెంటికల్స్ లాంటివి ఉంటాయి. వాటిని సెన్సారీ ఆర్గాన్స్ అని అంటారు. అంటే ఈ నీటిలో చేపల యొక్క కదలికల్ని, వేవ్స్ ని, ఇంకా చిన్న కదలికలను కూడా చాలా ఈజీగా కనిపెడుతూ ఈ చేపల్ని ఇంత ఈజీగా పట్టేసుకుని చంపి తినేస్తుంటాయి. ఈ పాము కేవలం నీటిలో మాత్రమే బ్రతకగలుగుతుంది. బ్రీతింగ్ తీసుకోవటానికి మాత్రం ఈ నీటిపైకి వస్తుంది. మామూలు పాముల్లాగా ఇది నేల మీద బ్రతకలేదు. అలానే ఈ పాముకి విషం ఉంటుంది. కానీ మనుషులకి దీని విషం అంత ప్రమాదమేమీ కలిగించదు. దీని విషానికి కేవలం ఈ చేపలను మాత్రమే చంపగలిగే శక్తి ఉంటుంది. ఈ పాము సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫ్రికన్ ఎగ్ ఈటింగ్ స్నేక్ ఈ పాము తినే విధానాన్ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే చూడటానికి ఈ పాము చాలా సన్నగా నార్మల్ పాములా కనిపిస్తుంది. అలానే దీనికి ఎగ్స్ ని తినటం అంటే చాలా ఇష్టం. చివరికి అది ఎంత పెద్ద ఎగ్ అయినా సరే అమాంతంగా దాన్ని నోటితో మింగేస్తుంది. నిజానికి ఈ పాము ఎగ్స్ ని మాత్రమే తినటానికి పుట్టింది. ఎందుకంటే ఈ పాముకి ఎలాంటి పళ్ళు అనేవి ఉండవు. కేవలం ఇలాంటి ఎగ్స్ ని మాత్రమే తింటూ బ్రతుకుతుంది. ఇంకా దీని జాస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండటం ఎంతటి పెద్ద ఎగ్నైనా సరే ఇంత ఈజీగా మింగేయగలుగుతుంది. అంతేకాదు దీని కడుపులో వెంట్రికల్ స్పైన్స్ అనే ఒక ప్రత్యేకమైన ఎముకలను కూడా కలిగి ఉంటుంది. వాటి సహాయంతోనే ఇది మింగిన గుడ్డిని ఈ ఎముకలతో లోపల పగలకొట్టి గుడ్డులో ఉన్న ద్రవాన్ని మింగేసి మిగిలిన పెంకుల్ని మళ్ళీ ఈ విధంగా బయటికి ఊసేస్తుంది. ఇంకా ఈ పాముకి ఎలాంటి విషం అనేది ఉండదు. అందుకే ఈ పాముని చాలా మంది ఒక పెట్ స్నేక్ లా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. ఈ వింతైన అద్భుతమైన పాము అనేది ఆఫ్రికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే సేమ్ ఇలాంటి పామే మన ఇండియాలో కూడా ఒకటి బ్రతుకుతుంది. దాని పేరు వచ్చేసి ఇండియన్ ఎగ్ ఈటింగ్ స్నేక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.